2005 నవంబర్ 9 టెక్సాస్లోని రాబిన్సన్ నగరం. ఆ రోజు డార్లిన్ డోస్కాసైల్ అనే మహిళ 911కు కాల్ చేసి భయంతో వణుకుతున్న గొంతుతో, నా భర్త కీత్ జెంట్రీ బెడ్పై రక్తపు మడుగులో పడి ఉన్నాడు, ఎవరో చంపేశారు, త్వరగా రండి ప్లీజ్ అంటూ ఫోన్ పెట్టేసింది. పోలీసులు వెంటనే ఆ ఇంటికి వెళ్లి చూడగా కీత్ జెంట్రీని ఎవరో గన్తో కాల్చడం వల్ల చనిపోయినట్లు కనిపించాడు. ఎవరు ఎందుకు చంపారో పోలీసులు వచ్చి విచారించినా కూడా తెలియలేదు. క్లూస్ టీం వచ్చిన ప్రయోజనం కూడా లేకుండా పోయింది. పోలీసులకు ఏ సాక్ష్యాలు దొరకలేదు. ఫోన్ చేసిన డార్లిన్ను కూడా ఎంక్వైరీ చేశారు పోలీసులు. ఆమె కూడా చంపలేదని ఓ నిర్ధారణకు వచ్చారు. మరి కీత్ జెంట్రీని ఎవరు చంపారు? పోలీసులు చివరికి నిందితుడిని పట్టుకున్నారా? ఎలా జరిగింది? కీత్ జెంట్రీని అసలు ఎందుకు చంపారో తెలియాలంటే ఈ స్టోరీ చూద్దాం. డార్లిన్ డోస్కాసైల్ కీత్ జెంట్రీ టెక్సాస్ లోని వాకో ప్రాంతంలో ఉన్న టెక్సాస్ స్టేట్ టెక్నికల్ కాలేజీలో చదువుకున్నారు. డార్లిన్ 1993లో తన హై స్కూల్ చదువును పూర్తి చేసి డెంటల్ ఫీల్డ్ లో ట్రైనింగ్ కోసం టెక్సాస్ స్టేట్ టెక్నికల్ కాలేజీలో చేరింది. అక్కడ కీత్ జెంట్రీని కలిసింది. కీత్ కూడా అదే కాలేజీలో డ్రాఫ్టింగ్ వెల్డింగ్ లో డిగ్రీ పూర్తి చేశాడు. ఇలా చదువుకుంటున్న టైంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ప్రాణ స్నేహితులుగా మారారు. ఆ తర్వాత తక్కువ టైంలోనే ప్రేమలో పడ్డారు. ఇద్దరి ప్రేమ గురించి ఫ్యామిలీలకు చెప్పడంతో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా 1999లో ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కీత్ జెంట్రీ హ్యాపీ ఫ్యామిలీ కోసం కలలు కన్నాడు. కానీ డార్లిన్కు మాత్రం తను ఏదో కోల్పోయినట్టు ఫీల్ అయింది. దీంతో మళ్ళీ తనకు ఎంతో ఇష్టమైన నర్సింగ్ చేస్తానని చెప్పింది. కీత్ జెంట్రీని అడిగింది. దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఇలా టెక్సాస్లోని వాకోలో ఇద్దరు స్థిరపడ్డారు. కీత్ జెంట్రీ స్థానిక విద్యుత్ సర్వీస్ కంపెనీలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఇక డార్లిన్ నర్సింగ్ పై దృష్టి పెట్టింది. ఈ టైంలోనే అంటే 2001లో డార్లిన్ చేస్ అనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నర్సింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో కూడా చేరింది. రోజు పిల్లాడిని చూసుకోవటం, హాస్పిటల్కి వెళ్ళటం, ఇంటికొచ్చి పనులు చేసుకోవటం, చాలా ఒత్తిడికి గురైంది. కీత్ జెంట్రీని సాయం చేయమని అడుగుదామంటే ప్రతిరోజు ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉండేవాడు. దీంతో పిల్లాడిని, ఇంటి పనులు అన్ని డార్లినే చూసుకునేది. అలా 2 ఏళ్లు గడిచిపోయింది. ఆ తర్వాత 2004లో కొడి అనే కొడుకు పుట్టాడు. ఇక 2005లో మూడో కొడుకు కేట్ పుట్టాడు. దీంతో ముగ్గురి పిల్లలను చూసుకోవటం, వారికి వంట చేసి పెట్టడం, జాబ్కి వెళ్ళడం డార్లిన్కి చాలా కష్టంగా మారింది. కీత్ జెంట్రీని సాయం అడుగుదామన్నా కూడా ఉద్యోగం కోసం రోజు ప్రయాణాలు చేస్తూనే ఉండేవాడు. దీంతో విసుగు చెందింది డార్లిన్. తన ఇంటి బాధ్యతలను ఒంటరిగా నిర్వహించాల్సి రావడం ఎంతో బాధ అనిపించింది. జీవితం ఇంతేనా అని ఫీల్ అయింది డార్లిన్. తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇది గమనించిన కీత్ జెంట్రీ తన ఉద్యోగాన్ని కూడా వదిలేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఫ్యామిలీకి టైం ఇవ్వాలనుకున్నాడు. ఎక్కువ జీతం వచ్చే జాబ్ వదిలేసి ఇంటి పట్టునే ఉండే జాబ్ చేయటం మొదలుపెట్టాడు. కానీ శాలరీ చాలా తక్కువ. ఫ్యామిలీ కోసం కీత్ జెంట్రీ తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ అది వర్కౌట్ కాలేదు. జీతం తక్కువగా రావడం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటం జరిగేది. దీనికి తోడు డార్లిన్ ఖర్చులు పెంచుకుంటూ పోయేది. తమ ఆర్థిక పరిస్థితి గురించి అస్సలు ఆలోచించేది కాదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరగడం మొదలయ్యాయి. ఎప్పుడైతే ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవలు మొదలయ్యాయో అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ కూడా తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు గొడవలు పడడం చేస్తుండేవారు. కానీ ఎంత గొడవ జరిగినా విడాకుల టాపిక్ మాత్రం వచ్చేది కాదు. ఎందుకంటే కీత్ జెంట్రీ ఎప్పుడూ పరిస్థితులను చక్కబెట్టుకుంటూ డార్లిన్ కూల్ చేస్తూ ఉండేవాడు. అయితే ఓ రోజు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2005 నవంబర్ 9వ తేదీన ఉదయం 6:11 వారి జీవితం తలకిందులైంది. కీత్ జెంట్రీని లేపి ఆఫీసుకు పంపేందుకు డార్లిన్ జెంట్రీ నిద్రపోతున్న రూమ్కి వెళ్ళింది. డోర్ దగ్గర నుంచొని కీత్ లే అని లేపింది. కానీ ఉలుకు పలుకు లేదు. దీంతో ఓ అడుగు ముందుకేసింది. అక్కడ బెడ్షీట్ మొత్తం రక్తం, కబోర్డ్స్ తీసే ఉన్నాయి. వారి ఇంట్లో గన్ ఉండాలి, అది మిస్ అయింది. కీత్ ఉన్న రూమ్కి బ్యాక్ డోర్ కూడా తీస్తుంది. డార్లిన్కి ఏమాత్రం అర్థం కాలేదు. కీత్ ఇంకా పూర్తిగా చనిపోలేదు, కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. భర్తను అలా చూసి భయపడిపోయింది డార్లిన్. కంగారుగా భయంతో వణుకుతున్న స్వరంతో 911కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వచ్చారు. కీత్ని హిల్రెస్ట్ బ్యాప్టిస్ట్ మెడికల్ సెంటర్కి తరలించారు. ఆ తర్వాత ఇంటిని పరిశీలించి చూశారు. వారికి వేలిముద్రలు కానీ ప్రూఫ్స్ కానీ ఏమీ దొరకలేదు. పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగిందని డార్లిన్ని అడిగారు.
నేను ఎప్పటిలానే నిన్న నా ఫ్రెండ్స్తో పబ్కి వెళ్ళాను, ఎంజాయ్ చేసి వచ్చాను. ఆ పబ్ బిల్ రాత్రి కీర్కి దొరకడంతో నాపై కోపడ్డాడు. మన ఆర్థిక పరిస్థితి బాలేదు అని చెబితే వినిపించుకోవా అంటూ అరవడంతో నాకు కోపం వచ్చి నా మూడో కొడుకును తీసుకొని ఇద్దరు పిల్లలు ఉండే రూమ్కి వెళ్ళి పడుకున్నాను. ఆఫీస్ టైం అవుతుందని నిద్ర లేపడం కోసం మళ్ళీ పొద్దున్నే రూమ్కి వెళ్ళాను. అక్కడ కీత్ చనిపోయి ఉన్నాడంటూ బోర్న ఏడ్చేసింది. పోలీసులు సరే అంటున్నారా కానీ వారికి డార్లిన్ పైనే అనుమానం. ఎందుకంటే డార్లిన్ చెబుతున్న ఏ విషయానికి పొంతన కుదరడం లేదు. పైగా డార్లిన్ నర్స్. పోలీసులు వచ్చేటప్పటికి కీత్ని బ్రతికించుకోవచ్చు, ఫస్ట్ ఎయిడ్ చేయవచ్చు, కానీ చేయలేదు. రూమ్ డోర్ వేసేశాను, పిల్లలకి ఏమైనా అవుతుందని భయపడ్డానని చెబుతుంది. ఇక గన్ ఎవరు తీశారంటే తెలియదని చెప్పింది. కబోర్డ్ ఓపెన్ చేసి ఉంది, కానీ అది పగలగొట్టినట్టు లేదు. పైగా అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఎవరో తీసి సర్దినట్టుంది. ఎవరో వచ్చి దాడి చేసి చల్లాచెదురుగా చేసినట్టు లేదు. కాబట్టి పోలీసులకి భార్య డార్లిన్ పైనే అనుమానం. అది ఎక్కువైంది కూడా. అప్పటికి కీత్ జెంట్రీని ఆసుపత్రిలో జాయిన్ చేసి కేవలం 2 రోజులే. కీత్ పరిస్థితి అస్సలు బాలేదు. మరోవైపు పోలీసులు విచారణ జరుపుతున్నారు. కీత్ కోలుకుంటే కానీ ఈ కేసు ముందుకెళ్లదు. కానీ ఇంతలోనే 2005 నవంబర్ 11వ తేదీన కీత్ చనిపోయినట్లు ప్రకటించారు. పోలీసులకు ఉన్న దారులన్నీ క్లోజ్ అయిపోయాయి. దీంతో పోలీసులు డార్లిన్ చెప్పిన కథనే మొత్తం రివైండ్ చేసుకున్నారు. అప్పుడే పోలీసులకి ఓ క్లూ దొరికింది. డార్లిన్ కీత్ను చివరిసారిగా చూసింది 2005 నవంబర్ 9 ఉదయం 6 గంటలకని చెప్పింది. కానీ ఫోరెన్సిక్ వాళ్ళు అంతకు ముందే జరిగిందని చెప్పడంతో పోలీసులు డార్లిన్ ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేసి ఏం మాట్లాడిందని ఎంక్వైరీ చేశారు. వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి వీటిని డిటెక్టివ్స్ కి అప్పగించారు. డిటెక్టివ్స్ తన తీరు ఎలా ఉందో అనాలిసిస్ చేశారు. తన భర్త చనిపోయాడు అన్న బాధ తన ఫోన్లో చెప్పేటప్పుడు ఏమాత్రం బాధ లేనట్టుగా చెప్పింది. మొత్తానికి హంతకురాలు డార్లినే అని అందరూ అనుకున్నారు. కానీ పక్కా ప్రూఫ్స్ తో పట్టుకోవాలనుకున్నారు. వెంటనే డార్లిన్ పర్మిషన్ తీసుకొని కీత్ జెంట్రీ రూమ్ ని డిటెక్టివ్స్ ద్వారా వెతికించారు. అలా వెతుకుతున్నప్పుడు కిచెన్ లో ఉన్న డస్ట్బిన్ లో వారికి లాటెక్స్ గ్లౌస్ దొరికాయి. వాటిపై కీత్ డార్లిన్ డిఎన్ఏలు దొరికాయి. అలాగే 222 క్యాలిబర్ షెల్ కేసింగ్ కూడా దొరికింది. దీంతో పోలీసులు వెంటనే డార్లిన్ అరెస్ట్ చేసి అధికారికంగా విచారణ చేయడం మొదలుపెట్టారు. కానీ డార్లిన్ చాలా తెలివిగా ఇంతకుముందు ఏదైతే చెప్పిందో అదే చెప్పింది. తన మాట తీరులో ఏ మార్పు లేదు. కానీ పోలీసులు ఒత్తిడి చేసి అడుగుతూ ఉండగా తన హక్కుని వినియోగించుకొని లాయర్ని కోరింది. అంతేకాదు ఆమె వివాహ జీవితం, ఆర్థిక ఒత్తిళ్లు, పిల్లల్ని పెంచడంలో ఉన్న ఇబ్బందులు చెప్పింది. ఆమె వైపు ఏ తప్పు లేదని చెప్పుకొచ్చింది. అయితే ఈ క్రమంలోనే డిటెక్టివ్స్ ఓ టాప్ సీక్రెట్ తెలుసుకున్నారు. కీత్ దగ్గర $5 లక్షల నుండి $7 లక్షల వరకు మధ్య విలువైన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న డార్లిన్ కీత్ ని చంపేసి ఆ డబ్బుతో లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ తీర్చుకోవచ్చు అనుకుందని నిర్ధారణకు వచ్చారు. మళ్ళీ కోర్టు ద్వారా ఈ హత్య జరిగిన 19 రోజుల తర్వాత 2005 నవంబర్ 28న డార్లిన్ అరెస్ట్ చేశారు. కానీ ఈ అరెస్ట్ ఎక్కువ కాలం నిలబడలేదు. కీత్ తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ కూడా డార్లిన్ ఈ పని చేసి ఉండదని ఆమెకు సపోర్ట్ గా నిలబడి $50,000 పెట్టి డార్లిన్ ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా పోలీసులు డార్లిన్ ని స్పై చేస్తూనే ఉన్నారు. అయితే డార్లిన్ జైలు నుంచి బయటకు రాగానే ఓ ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది. ఆ ల్యాండ్ యజమాని రాబర్ట్ పావెలాను కలిసి ఈ చెరువును ఖాళీ చేయించమని తాను కొనుక్కుంటానని చెప్పింది. దీంతో ఈ ల్యాండ్ నీకెందుకు అని అడిగాడు. అక్కడ ఉన్న చెరువుకు వచ్చి కీత్ పిల్లలతో చేపల వేట చేసేవాడని చెప్పింది. అప్పటికి డార్లిన్ పై ఉన్న నేరారోపణలు ఈ పవేలాకు తెలుసు. వెంటనే అతను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ పోలీసులు మాకు చెప్పినట్టు చెప్పొద్దని చాలా సీక్రెట్ గా ఉంచమన్నారు. ఖచ్చితంగా ఆ చెరువులో ఏదైనా సాక్ష్యం ఉండొచ్చని పోలీసులు బలంగా నమ్మారు. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ చెరువు మొత్తం జల్లెడ పట్టారు. అలాగే పవేలాతో ఫోన్ చేయించి ఆ చెరువుని 2-3 రోజుల్లో ఖాళీ చేయిస్తామని చెప్పారు. అనుకున్నట్టుగానే పోలీసులు మొత్తం ట్రాప్ చేశారు. డార్లిన్ కంటే ముందే ఆ చెరువును జల్లెడపట్టి వెతకగా ఆ చెరువులో 222 క్యాలిబర్ రివాల్వర్ దొరికింది. పోలీసులు వెంటనే వారికి దొరికిన బుల్లెట్ షెల్ ని చెక్ చేయగా ఆ గన్ బుల్లెట్ తో అది మ్యాచ్ అయింది. అయితే ఇదేమీ తెలియని డార్లిన్ ఆ చెరువులోకి వెళ్లి గన్ వెతకటం మొదలుపెట్టింది. ఇదంతా కూడా సీక్రెట్ గా స్పై చేస్తున్నారు పోలీసులు. అంతేకాదు ప్రతి ఒక్క ప్రూఫ్ ని రికార్డ్ కూడా చేస్తున్నావు. ఆమె గన్ కోసం వెతుకుతూ ఉండగా ఒక్కసారిగా పోలీసులు డిటెక్టివ్స్ తో సహా అక్కడికి వెళ్ళిపోయారు. డైరెక్ట్ గా ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో తప్పు ఒప్పుకోక తప్పలేదు. 2007 ఫిబ్రవరిలో 32 ఏళ్ల వయసులో అరెస్ట్ అయింది డార్లిన్. మరి ఎలా చంపావంటే తన భర్తను నిద్రలో ఉన్నప్పుడే కాల్చి చంపేసినట్లు ఒప్పుకుంది. అలాగే ఆ తర్వాత ఆ గన్నును దాచిపెట్టి
ఆ మరుసటి రోజు చాలా దూరంగా వెళ్ళి ఆ చెరువులో గన్ విసిరేసినట్లు చెప్పింది. ఆ గన్ కోసమే మళ్ళీ వెళ్ళి దొరికిపోయానని పోలీస్ స్టేషన్లోనే ఏడ్చింది. కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భర్తను చంపేసింది. ఇక పోలీసులు వీడియో ఆధారంగా ఆమెను హత్య కేసులో దోషిగా నిరూపించారు. కోర్టు డార్లిన్కు 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆమెకు 2037 వరకు కూడా పెరోల్ కూడా ఇవ్వకుండా ఆదేశించింది. అలా ఇన్సూరెన్స్ కోసం తన భర్తను చంపేసింది డార్లిన్. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి.